Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Let's be seated. దయచేసి కూర్చుందామండి. Greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభును రక్షకుడైనటువంటి సాటి లేని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు వందనాలు. It's a great joy to be here once again after 2 years. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మరొకసారి మీ మధ్యలో ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. Amen. Hallelujah. Hallelujah. Thank God for a dear man of God, Titus Garu, for inviting me. ప్రియమైనటువంటి దైవజనులు టైటస్ గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాం. And I could see some few familiar faces this morning. నాకు బాగా పరిచయం ఉన్న ముఖాలు చాలా కనబడుతున్నాయి కొన్ని. So happy to see you all. మీ అందరిని చూడటం చాలా సంతోషం. Amen. Hallelujah. Hallelujah. So God is raising a Joshua generation in this time. దేవుడు ఈ సమయంలో యెహోషువ తరాన్ని లేపుచున్నాడు. Amen. Hallelujah. Hallelujah. So straight away I want to go to the word of God. నేరుగా నేను దేవుని వాక్యంలోకి వెళ్ళాలని కోరుచున్నాను. So what God has put in my heart, I'm going to share you. దేవుడు నా హృదయంలో ఏదైతే పెట్టి ఉన్నాడో దాన్ని నేరుగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. So more or less this morning session, the first session which has given to me, it is going to be a session of deliverance. మరి ఈ మొదటి తరగతి నాకు అప్పగించబడినటువంటి సమయము విడుదల సమయముగా నేను దీన్ని ప్రకటిస్తున్నాను. I know that quite a lot of men and women of God are going to share the word of God. మరి చాలా మంది అనేక మంది దైవజనులు దైవజనరాలు దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నారు మన మధ్యన నాకు తెలుసు. But most of the session which I am going to speak is more or less on the subject of deliverance. అయితే నేను మీతో పంచుకోబోతున్నటువంటి ప్రతి తరగతి కూడా ఎక్కువ తక్కువ మరి అది విడుదలకు సంబంధించినటువంటి సూచనగా ఉండబోతుంది. So in my sessions I believe some strongholds are going to be broken. కొన్ని కోట గోడలు కూలిపోబోతున్నాయని నేను నమ్ముతున్నాను. In some of our sessions we are going to see the chains have been broken. మనము ప్రకటిస్తున్నటువంటి ఈ తరగతుల్లో కొన్ని సంఖ్యలు తెగిపోవడం బంధకాలు ఊడిపోవడం నేను చూస్తాను. Hallelujah. Hallelujah. So get ready to hear the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. Shall we bow our head and let us look unto our God. ఒక్కసారి అందరం తలలు వంచుకొని ప్రభు తట్టుకు చూద్దామండి ప్రార్థనలో. Our gracious heavenly Father, మా పరలోకపు ప్రేమగల తండ్రి కృపగల తండ్రి, thank you for this beautiful day, Lord. ఈ అద్భుతమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for this wonderful men and women of God who have gathered here this morning. ఈ స్థలంలో ఈ ఉదయ కాలము చేరి ఉన్నటువంటి ప్రియమైన దైవ జనాంగం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, I believe that you have brought these people with a purpose. ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నీ బిడ్డల్ని ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నామని మేము Lord, ఎరుగుదుము. I believe there is a great plan and purpose behind their calling and their life, Lord. వారి జీవితం పట్ల వారి పిలుపు వెనుక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఒక ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాం. As we are going to hear your word, ప్రభా నీ వాక్యాన్ని మేము వినబోచుంటుండగా Lord, I pray that the Spirit of God shall move upon us. దేవుని ఆత్మ మా పైన కదులును గాకని ప్రార్థిస్తున్నాం. Every single word that is being spoken shall, break the heart of your people, oh God. మాట్లాడబడుచున్న ప్రతి మాట ప్రతి చిన్న మాట కూడా నీ బిడ్డల హృదయాలను పగలగొట్టును గాక. Let lives be renewed this afternoon. జీవితాలు తిరిగి నూతన పరచబడును గాక ఈ మధ్యాహ్న సమయంలో. Let devil be ashamed this morning, Lord. అపవాది సిగ్గుపరచబడును గాక. Let your name alone be glorified. నీ నామము మాత్రమే మహిమపరచబడును గాక. In Jesus name I pray, amen. యేసుక్రీస్తు నామం పేరిట నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Let us turn our Bible towards 1 Samuel chapter 27. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయాన్ని మన బైబిల్ త్రిప్పుదాం. So I would like our dear Pastor Santosh to read from verse 1 to verse 4. మొదటి 4 వచనాలు, మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును, అప్పుడు సౌలు ఇజ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన అకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో అకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలురాలగు అహినోయిము నాబాలు భార్య అయ్యుండిన
కర్మేలియురాలగు అబిగైలు అను అతని ఇద్దరి భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. Amen. Praise the ఆమేన్. Lord. దేవునికి స్తోత్రం. So some of you know that my sermons, my messages are more or less like teachings. మరి నా సందేశాలు ఎక్కువగా ఉపదేశానుసారంగా ఉంటాయని మీరు చాలా మందికి ముందుగానే తెలుసు.